జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వారానని. చక్కగా ఈరోజు అంతా కూడా వడపప్పు, బెల్లం, పానకం హ్యాపీగా అద్భుతమైనటువంటి ఆ పండుగ వాతావరణంలో సంతోషం అని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు సూర్య తిలకం మన రాములల్లా అయోధ్య రాముడు ఉన్నాడు కదా, బాలరాముడు తన నుదుటిన సూర్యుని యొక్క కిరణాలు అరౌండ్ 58 సెకండ్ల పాటు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ అది. ఆర్టిఫిషియల్ నథింగ్ బట్ డైరెక్ట్ సూర్యకిరణాలు పడతాం కాదు, మన వాళ్ళ ఎక్విప్మెంట్స్ లైక్ అవన్నీ పెట్టి సెట్ చేశారు. దట్ మీన్స్ నేచురల్గానే అనుకోవాలి, బట్ మధ్యలో ఎక్విప్మెంట్ అవన్నీ పెడతాం ద్వారా ఆ రకంగా వచ్చింది. ఓకే, ఓ రకంగా అద్భుతమైనటువంటి రోజు. అది కూడా నాకు తెలిసి మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలోనే శ్రీరాముడు జన్మించినటువంటి ఆ నక్షత్రం ఏదైతే ఉందో అదే మూమెంట్లో చేసున్నారు. ఇక ఈరోజు పంబన్ బ్రిడ్జ్, సీరియస్లీ ఇండియాలో ఫస్ట్ వర్టికల్ బ్రిడ్జ్. అంటే దాదాపు 81 డిగ్రీలు దాదాపు బ్రిడ్జ్ ఇలా ఉంది, కింద ఓడలు వస్తున్నాయి. దెన్ ఇలా అనమాట 81 డిగ్రీలు దాదాపు ఇలా లేపచ్చు, 17 మీటర్ల ఎత్తు లేపచ్చు కింద నుంచి ఆ బ్రిడ్జికి సంబంధించి. మొత్తం 99 దాన్ని ఏమంటారంటే 18.3 అంటే 18 మీటర్ల 30 సెంటీమీటర్లు పొడవునటువంటి 18 మీటర్లు అనుకోండి ఆ పొడవునటువంటి ఆ గడ్డర్లో లైక్ అవే ఉంటాయో అవి మొత్తం అలా 99 ఉన్నాయి. మొత్తం 2.08 కిలోమీటర్లు అంటే 2 కిలోమీటర్ల 80 మీటర్లు అనమాట. 550 కోట్లు ఎంతో ఎస్టిమేషన్ బడ్జెట్. సో 2019లో మన ప్రధాని మోదీ గారే శంకుస్థాపన చేశారు ఆ బ్రిడ్జికి సంబంధించి. ఇప్పుడు ప్రారంభోత్సవం కూడా ఆయన యాక్చువల్ శ్రీలంక వెళ్ళారు. ఆయన శ్రీలంక నుంచి వస్తున్న మూమెంట్లోనే అక్కడ మన రామేశ్వరంకి వెళ్ళేటప్పుడు వంతెన ఉంటుంది, రైల్వే ఏమంటారు నార్మల్ వంతెన, దాని మీదే స్టేడియం అంటే దాని మీద ఒక పోడియం లాగా ఏర్పాటు చేసి అక్కడి నుంచి రైల్వే వంతెన స్టార్ట్ చేశారు. పాతది ఉండేది 1914 ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినారు. అది పంబన్ బ్రిడ్జ్ అంటారు అది. అయితే 1964 ఆ సమయంలో వచ్చినటువంటి భారీ తుఫానికి లిటిల్ బిట్ ధ్వంసమైంది. ఆ తర్వాత కొంచెం ఆ చేరిక ఈ చేరిక కొన్ని మరమ్మతులు అవి చేసేసి నడిపించున్నారు. బట్ ఐ థింక్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ కష్టరా బాబు అని చెప్పేసి అన్నారు. అంతకుముందు ఈ బ్రిడ్జ్ మీద ఈ రైలు వెళ్ళాలంటే అప్రాక్సిమేట్లీ 30 నిమిషాలు దాదాపు సమయం పట్టేది. ఇప్పుడంతా 5 నిమిషాలు దాదాపు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు వంతెన అన్నది ఏదైతే ఉందో తుప్పు పట్టకుండా అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేశారు. అండ్ ఓవరాల్గా అనుకున్నప్పుడు ఈ వంతెన వచ్చేసి పాత వంతెన కన్నా 100 రెట్లు స్ట్రాంగ్ అనమాట. బట్ మారుతున్న కాలం వాతావరణం వీడి తగ్గట్టుగా అన్నప్పుడు అరౌండ్ ఒక 100 years రావచ్చు, బట్ 60 years అయితే కన్ఫర్మ్ అని చెప్పేసి అంటున్నారు. అత్యధిక టెక్నాలజీ యూజ్ చేసి వర్టికల్ బ్రిడ్జ్ నిర్మించి మన భారతీయుల యొక్క రైల్ వికాస్ నిగం వల్లే, రైల్వే వాళ్ళే అది కన్స్ట్రక్ట్ చేసింది కూడా ఆ బ్రిడ్జ్ కూడా. ఈరోజు భారతదేశంలో మోదీ యొక్క పరిపాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, నేను ఒప్పుకుంటా. అండ్ ఇంకొంచెం చోట్ల కొన్ని హడావుళ్ళు నడుస్తుంది, ఒప్పుకుంటా. కానీ ప్రపంచవ్యాప్తంగా భారతీయుడికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన, భారతదేశానికి సంబంధించి సంపద పెరుగుతూ ఉన్న, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ అద్భుతమైన డెవలప్మెంట్స్ అన్న అది మోదీ హయాంలోనే. అందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. శ్రీరామనవమి రోజు సూర్యతిలకం అయోధ్యలో పంబన్ బ్రిడ్జ్ ఓపెనింగ్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మరొక మారు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముడు అంటే దేవుడని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. రాముడు అంటే మీవాడు అనుకోండి చాలు. ఆ మీ వాడిలోనే మీకు అన్నీ కనిపిస్తాయి, అన్నీ అద్భుతం అనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే రాముడు అంటే వేరెవరో కాదండి, మీ మనసులో కొలువైనటువంటి మీ దేవుడే. అవును కదా, క్రాస్ చెక్ చేసుకోండి.